స్వచ్ఛమైన గాలితో బిజినెస్. ఢిల్లీ, బెంగళూరు 5 స్టార్ హోటల్లో సైన్ బోర్డులు. ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. సాధారణంగా 5 స్టార్ హోటళ్ళు ఫుడ్, బెడ్, మద్యం వంటి కస్టమర్లకు సర్వీస్ చేస్తాయి. కానీ ఢిల్లీలోని కొన్ని స్టార్ హోటళ్ళు ఇప్పుడు స్వచ్ఛమైన గాలిని అమ్మడం స్టార్ట్ చేశాయి. తమ హోటల్లో సర్వ్ చేసే లగ్జరీ వస్తువుల జాబితాలో గాలిని కూడా చేర్చాయి. హోటల్ ఎంట్రన్స్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేసి మరీ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఆ సైన్ బోర్డులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎంతటి దాకా పోయింది సమాజం, ఇంత దారుణమైన పరిస్థితిలోకి జారిపోతున్నది మన దేశం. నీళ్లు అమ్ముతారా అనుకున్నాం, కానీ నీళ్ళు అమ్ముతున్నారు. గాలి అమ్ముతారా అనుకుంటే గ్యాస్ నింపి గాలి అమ్ముతున్నారు. వాహనాల్లో కూడా గ్యాస్ నింపుతున్నారు. ఆఖరికి అగ్ని కూడా కొనుక్కున్నట్టు విధంగా, ఎందుకంటే గ్యాస్ పొయ్యిల ద్వారా అగ్గి వస్తుంది కాబట్టి. ఇక ఇప్పుడు నీళ్ళు అయిపోయినాయి, అగ్ని అయిపోయింది, ఇప్పుడు గాలి, పీల్చుకునే గాలిని కూడా ఇప్పుడు అమ్మకానికి పెట్టింది. అంటే పాలకుల పనితీరు మన దేశంలో ఎట్లున్నదో చూడు. ఏ పేదరికమైన దేశంలో కూడా గాలిని కొనవలసిన పరిస్థితి ఏర్పడలేదు, కానీ ఇక్కడ ఏర్పడుతుంది. పీల్చుకునే గాలి, స్వచ్ఛమైన పీల్చుకునే గాలి ఏ దేశంలో కూడా కొనే పరిస్థితి లేదు. కానీ ఢిల్లీలో ఉన్న సర్కార్ వల్ల, మోడీ గారే ఢిల్లీలో ఉన్నారు, అక్కడనే గాలి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇట్లనే పోతే మరి ఢిల్లీ ప్రజలు గాలి కూడా మీకు ఉచితంగా ఇస్తామని అక్కడ పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే పరిస్థితి వస్తుంది. మీకు స్వచ్ఛమైన గాలిని ఇంటింటికి పంపిస్తాం, మేము స్వచ్ఛమైన గాలిని ప్రతిరోజు మీకు ఇంత ఓ 2 కిలోలు మీకు ఇంటికి ఇస్తామని ఏమన్నా మరి అట్లా కూడా ఎన్నికల హామీలలో మాట్లాడతారేమో రానున్న రోజులలో. ఢిల్లీ అయితే చాలా ప్రమాదం అంచులో పడ్డట్టే కనబడుతుంది. మరి ప్రమాదం అంచులో పడ్డట్టే కనబడుతుంది. ఏమవుతుందో చూడాలి ఢిల్లీ పరిస్థితి.